తర్వాత ఇక్కడ చూడండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ రవి వాక్స్ 30 meters, దెన్ టర్న్స్ ఇస్ లెఫ్ట్. ఇట్లా ఇస్తాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్షన్ సంబంధించి ఇచ్చారంటే ఫస్ట్ డైరెక్షన్ డయాగ్రామ్ తీసుకోవాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ న్యూస్ డబ్ల్యూస్ తీసుకోవాలి. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి కన్వెన్షనల్ మెథడ్, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్ అండి. కన్వెన్షనల్ మెథడ్లో ఫస్ట్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ మెథడ్లో చెప్తాను. ఫేసింగ్ టువర్డ్స్ సౌత్, ఏ డైరెక్షన్ ఫేస్ చేశాట? సౌత్. ఇది సౌత్ డైరెక్షన్. ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. రవి వాక్స్ 30 meters. రవి ఎన్ని మీటర్లు నడిచాట? 30 meters. ఇది సౌత్, ఈ డైరెక్షన్ అండి. సౌత్ అంటే ఇదే డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్లో రవి 30 meters నడిచాడు. దెన్ హీ టర్న్స్ ఇస్ లెఫ్ట్. వీడి ఫేస్ ఇటువైపు ఉంది అండ్ లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఇటువైపు అవుతుంది. టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 50 meters. ఎన్ని మీటర్స్ నడిచాడు? 50 meters నడిచాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది 50 meters. దెన్ అగైన్ టర్న్స్ ఇస్ లెఫ్ట్. ఇట్లా వెళ్తున్నాడు, నేను లెఫ్ట్కి తిరిగాడు అంటే లెఫ్ట్ ఎట్ అవుతుంది, మనం ఉన్నామని ఊహించుకొని ఇటువైపు వెళ్ళినట్టు లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఇటువైపు అవుతుంది. అగైన్ టర్న్స్ ఇస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 30 meters. 30 meters వెళ్ళాడు. దెన్ హీ టర్న్స్ ఇస్ రైట్. ఇప్పుడు ఉన్న స్థానం నుండి రైట్కి వెళ్ళాడట, అంటే ఇటు వెళ్తున్నాడు, రైట్ ఎట్ అవుతుంది, ఇటువైపు అవుతుంది. అందులో ఉన్నామని ఊహించుకోవాలండి. టర్న్స్ ఇస్ రైట్ అండ్ వాక్స్ 20 meters. 20 meters వెళ్ళాడు. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. తన స్టార్టింగ్ పాయింట్ బేస్ చేసుకొని ఇతను ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు, ఏ డైరెక్షన్ ఉన్నాడు. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి, ఇది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుని ఎట్లా వస్తుందండి? ఇటువైపు నుండి ఇటు వెళ్ళే డైరెక్షన్. సో అంటే ఇట్లా ఈ డైరెక్షన్. ఆ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్కి ఈక్వల్? ఈ డైరెక్షన్కి ఈక్వల్. అంటే తను ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్ ఉన్నాడు? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఈస్ట్ డైరెక్షన్ ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 30, ఇది 30, ఇది 50 అయితే ఇది ఎంత అవుతుంది? 50. 50 + 20 అంటే ఈస్ట్ డైరెక్షన్లో 70 meters దూరంలో ఉన్నాడు. ఈస్ట్ డైరెక్షన్లో 70 meters దూరంలో ఉన్నాడు. దిస్ ఈజ్ ద కన్వెన్షనల్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ దీన్నే షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం.